భుజం కలిపి నడిచిన గుండా యాదగిరి అన్న ఈరోజు లేకుండా పోయింది. ఆయన ఆకాంక్షలు, ఆయన కోరికలు మనతో నింపి ఈరోజు ఆయన గగనతలం ఎక్కిండు. గుండా యాదగిరి అన్న ఆశయాలను నెరవేర్చడంలో మనమందరం కూడా ముందుండి ఆయన ఏ ఉద్యమాన్ని అయితే ముందుకు తీసుకెళ్ళి మన భుజస్కంధాల మీద పెట్టిండో ఆ ఉద్యమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి ఏ విధంగా అయితే ఉద్యమకారుల గుర్తింపు కోసం అన్న తాపత్రపడిందో మన్నటికి మన నిరాహార దీక్ష చేస్తాని ముందుకొచ్చిన గుండా యాదగిరి అన్న యొక్క ఆ దీక్షను మేము కొనసాగించే విధంగా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతామని ఈరోజు మేము అన్న సాక్షిగా చెబుతున్నాము. ఏ విధంగా అయితే కాంగ్రెస్ పార్టీ ఉద్యమకారులకు హామీలు ఇచ్చిండో ఆ హామీలు నెరవేర్చేదాకా, ఆ హామీలు కనుక కాంగ్రెస్ పార్టీ నెరవేర్చకపోతే కాంగ్రెస్ పార్టీని గద్దె దించైనా కూడా మేము ఆ హామీలు నెరవేర్చుకుంటామని అన్న సాక్షిగా ఈరోజు చెప్తాం. జై తెలంగాణ. గుండా యాదగిరి అన్న తెలంగాణ ప్రాంతీయ ఉద్యమ సమితిని ఏర్పాటు చేసి తెలంగాణ వాదాన్ని తెలంగాణ దిశలా వ్యాపింపజేస్తూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అకుంఠిత దీక్షతో పనిచేసిన ఒక ఉద్యమ నాయకుడు గుండా యాదగిరి అన్న. అటు తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను నిలబెడుతూ తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల కోసము అట్లనే తెలంగాణ ఉద్యమకారుల యొక్క హక్కుల కోసం కూడా కొట్లాడినటువంటి వ్యక్తి గుండా యాదగిరి అన్న. ఆయన లేని లోటు ఈరోజు తెలంగాణ సమాజానికి తీరని లోటు. ఆయన తెలంగాణ సమాజానికే కాదు తెలంగాణ ఉద్యమకారులందరికీ కూడా ఒక తీరని లోటుగా ఈరోజు మేము భావిస్తున్నాం. ఎంత అకుంఠిత దీక్షతో పనిచేసే వ్యక్తి అంటే మొన్నటికి తెలంగాణ గాంధీ భవన్ ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఆఫీసు ఉద్యమకారుల ఆకాంక్షలను కాంగ్రెస్ పార్టీ నెరవేర్చాలని, ఉద్యమకారుల యొక్క హక్కులను కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అయితే హామీలను ఇచ్చిందో హామీలను నెరవేర్చాలని ఉద్యమకారులందరూ కూడా ఏ విధమైతే భిక్షాటన చేసిండ్రో ఆ భిక్షాటనను కూడా విజయవంతం చేయడానికి ఆయన కంకణం కట్టుకున్నారు. ఒక విశిష్ట స్థాయిలో ఆ కార్యక్రమాన్ని విజయవంతం కావడానికి కూడా గుండా యాదగిరి అన్న కూడా కారణమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. గుండా యాదగిరి అన్నకు తెలంగాణ సమాజం తరఫున తెలంగాణ ఉద్యమకారుల అందరి పక్షాన జోహార్లు అర్పిస్తూ జోహార్ గుండా యాదగిరి అన్న. జేఏసీ నుండి ప్రఫుల్ రామరెడ్డి అన్న గుండా యాదగిరి అన్న గురించి మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. జోహార్ గుండా యాదగిరి అన్న. జోహార్. ఏదైతే గుండా యాదగిరి అన్న నిజంగా చాలా క్రియాశీలకమైన వ్యక్తి తెలంగాణ ఉద్యమంలో. హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకు కూడా ఆయన సైకిల్ యాత్ర చేయడం అనేది ఆ రోజులలోనే చాలా గొప్పతనం. ఆయన శంకరన్న వీళ్ళందరూ కలిసి నిజంగా కూడా చాలా బాధాకరమైన విషయం ఇవాళ. ఎందుకంటే ఉద్యమ ఫలితాలు దక్కే క్రమంలో ఆయన మనకు లేకుండా పోయినారు. చాలా శోచనీయం. ఖచ్చితంగా గుండా యాదగిరి అన్న తెలంగాణ అమరవీరుల ఆశయాలతోటి మనమందరం కూడా తెలంగాణ ఉద్యమకారుల ముందుకు పోయి మన ఆశయాలను సాధించుకునే దిశగా ప్రయాణం చేస్తామని చెప్తూ గుండా యాదన్న సాక్షిగా ఖచ్చితంగా అతి త్వరలో మన హక్కులను మనం సాధించుకుంటాం. ఈ ప్రభుత్వాన్ని ఏ విధంగానైనా ఎట్లనైనా ఒప్పించి ఖచ్చితంగా ముందుకు పోతామని చెప్తూ ధన్యవాదాలు. జోహార్ తెలంగాణ ఉద్యమకారుడు గుండా యాదగిరి అన్నకి. తెలంగాణ ఉద్యమకారుల ఖచ్చితంగా ప్రభుత్వానికే. ఎందుకంటే ప్రతి వ్యక్తి తెలంగాణ వచ్చిన తర్వాత ఆలోచించవలసిన అంశం ఇది ఒకటే. ఎందుకంటే ఇది జరిగి తెలంగాణ వచ్చిన తర్వాత కూడా 13 సంవత్సరాలు 12 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా ప్రభుత్వాలు దీనికోసం పట్టించుకోవడం లేదు. ఏదో చిన్న సంఘటన జరిగితే చిన్న సంఘటన మీద రెస్పాండ్ కావడము ఇవన్నీ జరుగుతున్నాయి. మన తెలంగాణ ఉద్యమకారులు అంటే వీళ్ళకి అంత సోయి లేదా? ఇది ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు మీరు దీనికి మూల్యం చెల్లించుకుంటారు. మీరు తక్షణం మీ 6 గ్యారెంటీలలో పెట్టినది ఖచ్చితంగా అమలు చేయకపోతే మీ ప్రభుత్వానికి ముందు ముసళ్ళ పండుగని మేము తెలియజేస్తూ తెలంగాణ ఉద్యమకారుడు గుండా యాదగిరిలకు వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. గుండా యాదగిరి జోహార్లు తెలియజేస్తూ అన్న అనేక ఉద్యమాలు చేసి ప్రత్యేక తెలంగాణ గురించి హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకు సైకిల్ యాత్ర చేసి ఎంతో కష్టపడి ప్రత్యేక తెలంగాణ గురించి పోరాటం చేసిన మన యాదగిరి జోహార్లు అర్పిస్తూ ఈ
తెలంగాణ వచ్చినాక కూడా తెలంగాణ ఉద్యమకారులకు ఎలాంటి ప్రయోజనాలు లేకుండా అయిపోయినాయి. ఎంతో కష్టపడ్డ వాళ్ళకు వీళ్ళకు ఈ ప్రత్యేకంగా ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రభుత్వము కోరుతూ నేను యాదగిరి అన్నకి నివాళులు అర్పిస్తూ నా పేరు ధనలక్ష్మి, టీజేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు. పెద్ద ధనవంతులం కాదు, మీలాగా పెద్ద కులపోళ్ళం కాదు, వెలమల్లమో రెడ్డులమో కాదు, కానీ మేం చేయగలిగింది చేస్తున్నాం తెలంగాణ కోసం. కానీ మేం చేస్తే తెలంగాణ రాదు, మీ నాయకుడు కేసీఆర్ చేస్తే తెలంగాణ వస్తుంది అని చెప్పేసి మేము వాళ్ళను అనడం వల్ల అవి కనీసం చిన్న చిన్న పేపర్లల్లో సిటీ ఎడిషన్లల్లో కూడా వచ్చిన పరిస్థితి ఉన్నది. అది ప్రజలకు పోకుండా మేము చేసిన నిరాహార దీక్ష కేసీఆర్కు టీఆర్ఎస్లో మాత్రం అది విస్తృతమైన చర్చ జరిగింది. మేము చేసిన నెల రోజుల తర్వాత కేసీఆర్ అటువైపు నెట్టబడ్డాడు. మేము తెలంగాణ కోసం నేను నిరాహార దీక్ష చేయకపోతే నాకు నాయకత్వం ఉండదు అనే భావన ఆయనకు తేవడంలో గుండా యాదగిరి అన్న పాత్ర, మా పాత్ర ఉన్నదనేది మీరందరూ తెలియజేసుకుంటున్నారు. కేవలం సైకిల్ యాత్ర, సైకిల్ దొక్కుంటూ పోవడమే కాదు, ఢిల్లీ రాక దొక్కడం అనేది కూడా మామూలు విషయం కాదు. అదే సమయంలో ఒక నిరాహార దీక్ష అంటే మేము ఒక్క రోజు తినకుంటే, ఒక పూట తినకుంటే ఎంత ఇబ్బంది అవుతుందో, అయ్యో తినకుండా ఉండగలుగుతామా అనే పరిస్థితి నుంచి 4 రోజుల వరకు 4వ నాడు సాయంత్రం పోలీసులు అరెస్ట్ చేసి మమ్మల్ని నలుగురిని గాంధీ హాస్పిటల్లో పెట్టి బలవంతంగా మాకు సైలైన్లు పెట్టిన తర్వాత ఇక విరమించడం అనేది జరిగింది. కానీ అప్పటిదాకా మేము ఆమరణ నిరాహార దీక్ష చేసినాం. దాన్ని ప్రజల్లో విస్తృతంగా పోలేదు, కానీ కేసీఆర్ను మాత్రం ఆ స్థాయికి తీసుకుపోయింది. తర్వాత కేసీఆర్ నిరాహార దీక్ష చేయడం జరిగింది. తర్వాత క్రమంగా ఉద్యమాలు చాలా బలోపేతమైన తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కనీసం తెలంగాణ అంటే నిరాహార దీక్ష అంటే కేసీఆర్, తెలంగాణ అంటే కేసీఆర్ అనే పరిస్థితుల్లో 10 సంవత్సరాల పరిపాలన జరిగింది. గూండా యాదన్న లాంటి తెలంగాణ ఉద్యమకారుడికి లేదా మాకు, తర్వాత మా సోదరులు ఇక్కడ ప్రకాష్ అన్న ఉన్నాడు, తర్వాత వీళ్ళందరికీ కూడా, తర్వాత ప్రఫుల్ రామరెడ్డి అన్న ఉన్నాడు. అనేక సందర్భాలల్లో మేమంతా కలిసిన సందర్భాలు ఉన్నాయి, ఉద్యమాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. తెలంగాణ వచ్చిన తర్వాత మాకు గుర్తింపు కావాలి కనీసం. ఎందుకంటే తెలంగాణ కోసం జీవితాలను త్యాగం చేసుకున్నాం. 1 రోజు 2 రోజులు ధర్నాల కాడనో అక్కడనో ఇక్కడనో వచ్చిన సందర్భం కాదు. చిన్న కరపత్రాలు వేసుకొని 5గురమో 2రమో 1రమో పోలీసులు దొరికించుకుంటే చంపేస్తారు అనే పరిస్థితుల్లో ప్రచారం చేసి జీవితాలు బొడగొట్టుకొని, చదువులు బొడగొట్టుకొని, అన్న చిన్న ఫైనాన్సులు నడిపెట్టోడు ఆ ఫైనాన్స్ పనులు కూడా పక్క పెట్టుకొని, అప్పుడు వారసు కూడా అక్కడెక్కడో ఉండేది ఇంటికి కూడా తీసుకుపోయాడు, నాకు గుర్తున్నది. తర్వాత ఇక్కడికి వచ్చింది అనేది నాకు తెలియదు. తర్వాత సిటీలోనే కలుస్తుండే, అన్న ఎక్కడికి పోయిండ్రు అనేది మేము అడగలేదు. కానీ అన్నకు తోడు ఒక భువనగిరి సత్యము అని ఉండే ఆయన, మేమందరం కలిసి అనేక సందర్భాలు పోరాటాలు చేసే పరిస్థితి ఉన్నది. ఇలా తెలంగాణ వచ్చిన తర్వాత ఇటువంటి ఉద్యమకారుల్ని ఆ ప్రభుత్వం పట్టించుకోలేదు. తర్వాత ఆ ప్రభుత్వం కూడా తెలంగాణ ఉద్యమకారులను పట్టించుకుంటలేదని చెప్పేసి నెక్స్ట్ ప్రభుత్వాన్ని, అంటే అది పోయి ఇంకో దానికి మనలు చాలామంది మద్దతు చేసి ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని గెలిపిస్తే కూడా ఆ ప్రభుత్వం వచ్చి కూడా 2.5 సంవత్సరాలు అయింది. వాళ్ళు మేనిఫెస్టోలో 6 గ్యారంటీలలో ఒక గ్యారంటీ ఉద్యమకారుడికి 250 గజాలు, పెన్షను, ఇతరత్ర గుర్తింపు కార్డులు, గౌరవం ఇస్తామన్న పరిస్థితి నుంచి ఇవాళ ఎటువంటి గౌరవం లేకుండానే ఈ గౌరవం కోసం, కొంచెం గౌరవం కోసం, ఎందుకంటే త్యాగానికి గౌరవం లేకపోతే సమాజానికి భవిష్యత్తు లేదు. త్యాగం అనే దానికి గౌరవం, గుర్తింపు ఉన్నప్పుడే సమాజానికి భవిష్యత్తు ఉంటుంది అనే దాంతో అన్న ఆ గౌరవం కోసం ప్రఫుల్ రామరెడ్డి అన్న ప్రకాశనలతో కలిసి తెలంగాణ ఉద్యమకారుల వేదికలు ఏర్పాటు చేసి అనేక పోరాటాలు చేసినా ఇవాళ ఈ ప్రభుత్వం కరుగుతున్న పరిస్థితి లేదు. తూతూ మంత్రంగా చిన్నగా ఏదో చేస్తున్నట్టు, కమిటీలు వేస్తున్నట్టు చేస్తున్నది. అందుకని మిత్రులారా, ఇవాళ ఆయన భార్య, పిల్లలు అందరూ కూడా మావోడు తిరిగిండు కానీ మాకేమొచ్చింది అనే ఒక నిరాశపరమైన విషయాలు వద్దు. రామరెడ్డి మన అన్న చాలా గొప్పవాడు, చాలా కృషి చేసిండు, తెలంగాణ కోసం ప్రారంభించిండు. ఇవాళ తెలంగాణ రావడమే కాదు, కేశవరావు జాదవ్, జయశంకర్ సారు తెలంగాణ రావడంతో పాటు బహుజనులకు రాజ్యం రావాలి, మన కులాలకు వాటా రావాలి, అణగారిన కులాలకు వాటా రావాలి, ఎవరి జనాభా ఎంతో వారికి వాటా సాధించుకోవాలి. ఆంధ్ర నుంచి ఆంధ్ర పెత్తనం పోయి తెలంగాణ మనం పరిపాలించుకోవాలి. అదే సమయంలో తెలంగాణలో కూడా అణగారిన కులాలందరం కూడా మనం అధికారంలో భాగస్వామ్యం కావాలి. ఎందుకంటే తెలంగాణ కోసం అణగారిన కులాలే ఎక్కువ త్యాగాలు చేసినాయి, ప్రాణ త్యాగాలు చేసినాయి. శ్రీకాంతాచారి, తర్వాత మన చారి
ఇట్లా పోలీస్ కిష్టయ్య ఎంతో మంది అమరులు ఆత్మ బలిదానాలు చేసుకునే పరిస్థితి ఉంది. కనుక మిత్రులారా, ఇవాళ తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కోసం ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న సందర్భంలో ఈ అన్న త్యాగాలను మనం గుర్తు చేసుకోవడం ఒకటైతే, రెండవది ఉద్యమకారుల గుర్తింపు కోసం, అదే సమయంలో మన బిడ్డల భవిష్యత్తు కోసం, మన అణగారిన కులాల వాటా కోసం, ఎవరెంతమంది వారంత వాటా కోసం పోరాడాల్సిన సందర్భం ఉన్నది. అన్న ఆశయాన్ని సాధించాల్సిన పరిస్థితుల్లో మనం ఉన్నాము. అన్న ఆశయాన్ని సాధించడమే అన్నకు ఘనమైన నివాళులను తెలియజేసుకుంటూ ఉద్యమాభివృద్ధి జోహార్ గుండా యాదగిరి అన్న. ఇప్పుడు తెలంగాణ గుండా యాదగిరి మరణం అనేది ఇది ప్రభుత్వ హత్యగా మేము భావిస్తున్నాం. ఇది అసలు వాస్తవంగా ఆయన మానసికంగా ఇబ్బంది పడి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే ఉందో ఉద్యమకారులకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయకపోవడం వల్ల ఆయన మానసికంగా ఇబ్బంది పడుతూ ఆయన ఎంతో మనోవేదనకు చెంది ఈరోజు అతను ఈ విధంగా తను చాలించడం జరిగింది. ఇది ప్రభుత్వ హత్యగా మేము భావిస్తున్నాం. మన గుండా యాదగిరి అంతిమ సంస్కారంలో పాల్గొన్న వారందరికీ, మరి పోరుబాట సలిపిన అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. మరి ఈనాడు మనం ఒకసారి నెమరేసుకుంటే ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ఎరతెరపి అలసిపోకుండా మరి మన పోరుబాటలో సలిపిన గుండా యాదగిరికి మరి అందరం కూడా ఆయన ఆశయాలను, ఆయన యొక్క ఉద్దేశాలను మనం ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. మరి ప్రాంతీయ ఉద్యమ సమితి ఇక్కడితో ఆగకుండా మరి తెలంగాణ ఆశయాలను, తెలంగాణ ఉద్యమకారుల ఆశయాలను ముందుకు తీసుకుపోయి మరి వారి ఆకాంక్షలు నెరవేరే వరకు పోరుబాటులో కొనసాగుతామని, ప్రతి ఒక్కరూ మరి దీంట్లో ముందుంటారని, మరి ఈ ప్రాంతీయ ఉద్యమ సమితి ఇక కంటిన్యూ అవుతుంది. మరి ప్రజల పక్షాన ఉంటుంది, ప్రజల యొక్క సమస్యల మీదనే పోరాడుతుందని తెలుస్తూ, మరి తెలంగాణలో ఉన్న మారుమూల గ్రామాల్లో ఉన్న మన కార్యకర్తలందరూ కూడా ఏమీ నిరుత్సాహపడకుండా మన ఆశయాన్ని ముందుకు తీసుకుపోవడానికి అందరూ కలిసిగా ముందుకు రావాలని కోరుకుంటూ, మరి ఇది తెలంగాణలో ఈ ప్రభుత్వము దిగి వచ్చే వరకు మన పోరు ముందుకు వెళ్తుంది. ప్రణాళికబద్ధంగా ప్రతి ఒక్క కార్యకర్త కూడా మరి దీంట్లో పాల్గొని మన ఆశయాలను సాధిస్తామని, ఆ ఆశ కోసం మనమందరం కూడా ఐకమత్యంతో ముందుకు సాగాలని కోరుకుంటూ, మరి అందరికీ కూడా నా ఉద్యమ ధన్యవాదాలు. కొట్టడనప్పుడు ఎవరు కొట్టడనప్పుడు ఢిల్లీ దాకా సైకిల్ యాత్ర చేసినటువంటి ఘనత చరిత్ర మీద మన పాండన్న గారు 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఉద్యమకారుడు, మన నిజమైన ఉద్యమకారుడు మన గుండా యాదగిరి. మరి ఆనాడు ఎవ్వరూ లేని సమయంలో మరి తెలంగాణ గురించి పోరాటం ముందుకు తీసుకువెళ్ళి మొదలుపెట్టి మరి మనందరినీ ఉత్తేజపరిచిన మన గుండా యాదగిరి అభిప్రాయంలోనే లేకుండా ఆయన ఆశయాలను మనము అందరం కలిసి ముందుకు తీసుకుపోవాలి. ఒక కార్యక్రమం తీసుకుంటే రాత్రి మవాళ్ళు అసలు నిద్రపోకుండా దాని మీదనే కాన్సన్ట్రేషన్ చేసి మరి ప్రతి ఒక్కరి గుండెల్లో అడుక్కున్నోని లేపి నిలబెట్టి యుద్ధానికి సిద్ధం చేసే మన యాదగిరి మరి మనలోన ఇప్పుడు లేకున్నా మన అందరి మనసుల్లో ఉన్నారు. ఆ ఆశయాలను మనమందరము బాధ్యతగా ఈ తెలంగాణ మూమెంట్ను మరి ఉద్యమకారుల ఆశయాలు నెరవేరే వరకు మనం ముందుకు తీసుకుపోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఈ గుండా యాదగిరి ఈ రోజు నుండి మనం ప్రతి ఒక్కరం కూడా ఒక ప్రతిజ్ఞ తీసుకొని నిజమైన కార్యకర్తలాగా మన ఐకమత్యంతో ఏ భేదాలు లేకుండా అన్ని సంఘాలు ఐక్యంగా పోరాడి
మరి ఆయన ఆశయాలను మనం ముందుకు తీసుకుపోయి సక్సెస్ అవుతామని నేను కోరుకుంటున్నాను. మీరందరూ కూడా అదే బాటలో మరి పోరు చేస్తారని ఆశిస్తున్నాను. మరి తెలంగాణ వచ్చే వరకు మనం అందరం పోరాడినాము. మరి తెలంగాణ ఉద్యమకారులందరి ఆశయాలు అనుకున్న దిశగా ముందుకు వచ్చే వరకు కూడా మనం పట్టు వదలకుండా ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నది. ప్రభుత్వాలు ఎన్ని నీతులు చెప్పినా, ఏ రకమైన చెప్పినా మరి ఈ యొక్క ప్రభుత్వం రావడానికి కూడా మీ అందరి యొక్క పాత్ర ఉన్నది. కాబట్టి మరి మీ అందరి పాత్రను కలగజేసిన మన గుండా యాదగిరి మరి ఆయన లేకున్నా ఆయన జోహార్ గుండా యాదగిరి అన్నకు, జోహార్ గుండా యాదగిరి అన్నకు, జోహార్ గుండా యాదగిరి అన్నకు. అట్లాగే ఢిల్లీ వరకు సైకిల్ యాత్ర చేసిన తన తోటి యాత్ర చేసినటువంటి నాసం శంకరన్ కూడా అన్న గురించి ఒక రెండు ముచ్చట్లు. తెలంగాణ వస్తే బాగుపడుతుందని చెప్పి మేము తెలంగాణ గురించి ఢిల్లీ వరకు గల్లీ తిరుగుతూ సంతకాల స్వీకరణ చేస్తూ కలెక్టర్ల ముమ్మనం ఇస్తూ గల్లీ నుంచి ఢిల్లీ వరకు సైకిల్ వచ్చి మేము ఇప్పటి వరకు వచ్చినాం. ఈ ఆశయాలు నెరవేరాలని మేము కోరుకుంటున్నాం. జోహార్ తెలంగాణ ఉద్యమకారుడు గుండా యాదగిరి అన్నకి.